తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైందా? మహిళా నేతలంతా ఆయనకు వ్యతిరేకంగా మారారా? రేవంత్ రెడ్డిపై మహిళా నేతల అసంతృప్తికి గల కారణాలేంటి? తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకాల లొల్లి మళ్లీ ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డిపై మహిళా నేతలు రగిలిపోతున్నారు. కార్పొరేషన్ పదవులన్నీ మొగాళ్లకే ఇచ్చారంటూ మండిపడిపోతున్నారు. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా మహిళా నేతలంతా ఢిల్లీకి వెళుతున్నారు. తెలంగాణలో మొత్తం 35 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 5 మహిళలకు మాత్రమే చోటు కల్పించారు. సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యే సతీమణి తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డిని టీఎస్ఐఐసి చైర్మన్ గా నియమించారు రేవంత్ రెడ్డి. ఆమెతో పాటు మరో 4 మహిళలకు మాత్రమే పదవులు దక్కాయి. మిగతా 31 కార్పొరేషన్లకు మగవారికే చోటిచ్చారు. దాంతో మహిళా నేతలు ఇదేమీ అన్యాయం అంటూ రగిలిపోతున్నారు. కార్పొరేషన్ పదవుల్లో తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీ పెద్దల దగ్గరే తేల్చుకుంటామంటున్నారు మహిళా నేతలు. హస్తనలో పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని వీరంతా కలుస్తారని తెలుస్తోంది. అలాగే పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను మహిళా నేతలు కలుస్తారని సమాచారం. ఇటీవల కార్పొరేషన్ పదవుల పంపకాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీ పెద్దలకు మహిళా నేతలు వివరించే అవకాశం ఉంది. మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తే కేవలం 5కే అవకాశం కల్పించడం ఏమిటని ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఇక మీదటైనా తమకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరబోతున్నట్టు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరింది. అయితే ఈసారి మహిళా నేతలే సీఎం రేవంత్ తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయడానికి సిద్ధం కావటం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి మహిళా కాంగ్రెస్ నేతల గొడును అధిష్టానం వింటుందా, లేదంటే తర్వాత చూద్దాంలే అని వదిలేస్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.